హాయ్ భయ్య, ఎలా ఉన్నారు? ఏంటి అని అంటే ఇప్పుడే రామం రాఘవం సినిమా చూడడం జరిగింది భయ్య. ధనాధన్ ధనరాజ్. ధనాధన్ ధనరాజ్ ఏంటి అంటే ఒక కమీడియన్ నుంచి ఒక హీరో లెవెల్కి వెళ్ళి సినిమా తీసినంత రేంజ్కి రావడం అనేది చాలా అంటే చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఏమనుకుంటాం అంటే ఇలాంటి సినిమాలు ఆడవులే, ఇలాంటి సినిమాలు అంత హిట్ అవ్వలే అనేసి అనుకుంటాం, కానీ తన లెవెల్ బెస్ట్ ఇచ్చాడు భయ్య. ధనాధన్ ధనరాజ్ అయితే అతని క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కానీ డైరెక్షన్ కానీ అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అతని స్థాయికి మించి చేసినట్టయితే నాకు అనిపించింది. సినిమా గ్రాఫ్ విషయానికి వస్తే భయ్య కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. అంటే సినిమా అక్కడక్కడ ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి సినిమా ఎలా చేసాడు, ఏంటి ఇంత దారుణంగా ఉంటుందా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ దాని తర్వాత దాన్ని కవర్ చేసి ఇంకా హైప్ చేస్తాడనమాట. సినిమా తండ్రి కొడుకుల మధ్య మంచి రిలేషన్, మంచి బాండింగ్ గురించి చెప్తాడనమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు అడ్డదారులు తొక్కడం, ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు చేసి ముందుకెళ్ళడం, ఆ రకంగా జరుగుతుందనమాట. ఇవన్నీ కాదు లైఫ్ అనేది, మళ్ళీ లాస్ట్లో రియలైజ్ అయ్యి అనే లైఫ్కి వచ్చినా కూడా అప్పుడు మన చేతుల్లో మన లైఫ్ అనేది ఉండదనమాట. ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కొద్దిగా రిలేట్ అయ్యి అమ్మ కొద్దిగా మారాలి, మనం కూడా లైఫ్లో కొద్దిగా ముందుకెళ్ళాలనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందని అనిపిస్తుంది నాకైతే. ఈ వారంలో వచ్చిన సినిమాలు అయితే కాన్సెప్ట్ అయితే అన్నీ ఈ రకంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు జనరేషన్ ఎంత దారుణంగా ఉందనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు. రామం రాఘవం అయితే నాకు తెలిసి 5కి అయితే ఒక 2.3 ఇవ్వచ్చు బ్రో రేటింగ్ అయితే.